Daily. Taste the Daily. ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. క్యాట్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమ్రపాలికి కేటాయింపు విషయంలో తాత్కాలికంగా అడ్డంకి ఎదురైంది. హైకోర్టు ఐఏఎస్ ఆమ్రపాలికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తర్వాత ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి తనను కేటాయించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. క్యాట్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. క్యాడర్ కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కూడా స్టే విధించింది. ఈ పరిణామాలతో ఆమ్రపాలికి ఐఏఎస్ కి తాత్కాలికంగా చుక్కెదురని చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది అక్టోబర్ లో కేంద్రంలోని డిఓపిటి ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఆమ్రపాలి డిఓపిటి ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే క్యాట్ ఆదేశాల మేరకు ఐఏఎస్ అధికారి హరికిరణ్ తో స్వాపింగ్ అంటే మార్పిడి పద్ధతి ద్వారా అమరాపాలిని తెలంగాణ రాష్ట్రానికి కూడా కేటాయించడం జరిగింది. అయితే క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డిఓపిటి తెలంగాణ హైకోర్టులో అప్పీల్ కు వెళ్లింది. ఐఏఎస్ కేటాయింపు నిబంధనల ప్రకారము అమరాపాలికి ప్రత్యేకంగా అంటే హైకోర్టు నిబంధనల ప్రకారము అమరాపాలికి స్వాపింగ్ వర్తించదని డిఓపిటి ప్రధానంగా వాదించింది. అయితే ఐఏఎస్ హరికిరణ్ రిజర్వ్ కేటగిరీకి చెందిన అధికారి కాబట్టి ఓపెన్ కేటగిరీకి చెందిన అమరాపాలికి ఆయనలో స్వాపింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని కూడా డిఓపిటి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. డిఓపిటి అప్పీల్ ని పరిశీలించిన తర్వాత హైకోర్టు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను కూడా జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు కూడా వాయిదా వేసింది. ఇప్పటి వరకు క్యాట్ ఉత్తర్వులు అమలులో ఉండవని, వాటిపై స్టే కొనసాగుతుందని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ఐఏఎస్ అమరాపాలి తరపు న్యాయవాది కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఐఏఎస్ అమరాపాలిని హెచ్ఎండి జాయింట్ కమిషనర్ గా అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ గా కూడా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే డిఓపిటి ఆదేశాల మేరకు ఏపీ క్యాడర్ కి కూడా వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా అలాగే ఏపీ టూరిజం అథారిటీ సిఇఓ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత క్యాట్ లో అప్పీల్ చేయగా తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా క్యాట్ ఉత్తర్వులపైన తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో ముందు అంటే కౌంటర్ దాఖలు ఆమ్రపాలి ఐఏఎస్ తరఫున న్యాయవాది కౌంటర్ ఏం దాఖలు చేయబోతున్నారా అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే స్వాపింగ్ విషయంలో కూడా ఆయన రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే రిజర్వేషన్ ఉన్న వ్యక్తి, ఈమె జనరల్ కేటగిరీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇది నిబంధనలకు రూల్స్ కి విరుద్ధం అనేది కూడా డిఓపిటి ఒక రిపోర్టర్ హైకోర్టు కి సమర్పించింది. సో ఈ నేపథ్యంలోనే స్టే విధించడం కూడా గమనార్హం. రేవన్నా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.